థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వస్తుంది. డెఫినెట్గా ఎనీ జోనర్ లైక్ ఎంటర్టైన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హ్యూమర్ మాత్రమే ఎంటర్టైన్మెంట్ కాదు. వెన్ వీఆర్ మంచిగా కూర్చొని ఆ 2 గంటలు మనం దాన్ని కదలకుండా ఎంజాయ్ చేసామంటే అది కూడా వన్ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అనమాట. మరి ఇది హారర్ జానర్లో మనందరినీ పలకరించడానికి వచ్చేస్తుంది. ఆల్రెడీ వీ సా ద టీజర్, మనం దాన్ని విట్నెస్ చేసాం. ఏ రేంజ్ ఆ ఎలిమెంట్స్ ఉన్నాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అండ్ సైకలాజికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయని. డెఫినెట్లీ ఇట్స్ లైక్ అ గ్రిప్పింగ్ స్టోరీ అని చెప్పాలి. మీరు నాకు తెలిసి నో నీడ్ టు క్యారీ పాప్కార్న్ అండ్ పెప్సీస్, బికాజ్ ఆ రేంజ్లో మిమ్మల్ని భయపెట్టబోతుంది, ఆ రేంజ్లో మిమ్మల్ని కూర్చోపెట్టబోతుంది థియేటర్లో ఈ సినిమా. ఎనీహౌ మనం ఇంకొంచెం తెలుసుకోవడానికి డీటెయిల్గా టుడే వీఆర్ గోయింగ్ టు లాంచ్ ద ట్రైలర్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. అండ్ ఫస్ట్లీ ఇక్కడ యాక్చువల్లీ రాజుగారు లేరు, ప్రొడ్యూసర్, హీఈస్ బిజీ దేర్ యుఎస్లో. ఆయన వచ్చినప్పుడు ఇంకా మనం ప్రీ రిలీజ్ జరుపుకుంటాం. బట్ టుడే హియో ఎస్కేఎన్ గారు ఉన్నారు, ఆయన భుజాల మీదనే దీన్ని నడిపించడానికి, ఆయన చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేయడానికి. అండ్ అలాంగ్ విత్ ద టీమ్ డైరెక్టర్ అమర్ గారు ఆల్సో ఇన్ ద హౌస్, అండ్ ద నిఖిల్ సీనియర్ మోస్ట్ యాక్టర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ 70 సినిమాలంటే జనరల్లీ మనం మెగాస్టార్ సూపర్ స్టార్ గారి గురించి చెప్తూ ఉంటాం. బట్ నిఖిల్ గురించి చెప్తున్నప్పుడు కూడా మనం 70కి పైగా సినిమాలు చేసిన అబ్బాయి అని చెప్పాలి. ఎస్, నిఖిల్ చైల్డ్ యాక్టర్గా మనందరికీ తెలుసు. నా ఫస్ట్ టైం ఒక లీడ్ యాక్టర్గా ఈ చిత్రంలో సూపర్ ఇంటెన్స్ అంటే ఓన్లీ రొమాన్సే కాదు, ఇట్స్ లైక్ అ అమేజింగ్ ఇంటెన్స్ అని చెప్పాలి, హారర్ ఇంటెన్స్ అని చెప్పాలి, గోర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అదేంటి ఐఎమ్ జస్ట్ గివింగ్ అ క్లారిటీ అండి. ఆ ఫ్యూ పీపుల్ మేబీ యా దిస్ ఇంటెన్స్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ అనమాట. సో యా, అయితే నిఖిల్ గురించి మాట్లాడుతుంటే ఎస్కేఎన్ గారు చేతిలో ఎలాగో మైక్ ఉంది కాబట్టి విల్ టాక్ లేటర్ ఆఫ్టర్ ద ట్రైలర్ అని నేను ఫిక్స్ అయ్యాను. బికాజ్ ఎస్కేఎన్ గారు ఇట్స్ యువర్ టర్న్. మీరు ట్రైలర్ లాంచ్ అంటే ట్రైలర్ ప్లే అయిపోతుంది. ఐ రియలీ లైక్ యువర్ గ్లాసెస్ ఎస్కేఎన్ గారు. తీసేమంటే వద్దండి, ప్లీజ్ కీప్ ఇట్. మీరు స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు కూడా మీరు అలానే రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ టైం స్టార్ట్ నావండి. మీరు జస్ట్ యూ గివ్ ఏ క్యూ, దెన్ విల్ ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. ఏమన్నారు ఇప్పుడు? ట్రైలర్ లాంచ్ అంటే అయిపోతుందండి. గట్టికాచలం ట్రైలర్ లాంచ్. వావ్. సో పర్మిషన్ వచ్చేసింది, ప్లే ద ట్రైలర్ ఆన్ స్క్రీన్. ఎక్స్పెక్ట్ చేసిన దానికి మించి ఉంది అని చెప్పాలి. సో క్రేజీ అసలు. అంటే చాలా క్యూట్గా స్వీట్గా కనిపించే అబ్బాయి కాస్త ఈ రేంజ్లో భయపెడతాడు అని ఇప్పుడు అర్థమైంది. ఈజ్ వెరీ గుడ్ పర్ఫార్మర్. తను ఇంతకుముందు చేసిన సినిమాల్లో మనం చూసాం నిఖిల్. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇంకేం లేదు, May 31st థియేటర్కి రండి, ఒక రేంజ్లో భయపెడతా అంటున్నారు అనమాట. బట్ చాలా చాలా సూపర్ టేకింగ్తో వస్తుంది. అండ్ జనరలీ హారర్ ఫిలిమ్స్ అంటే మనకి ఆ గోర్ ఎలిమెంట్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ కనిపిస్తూ ఉంటాయి, కానీ చాలా స్టైలిష్ టేకింగ్ కూడా ఉంది. అమర్ గారు డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఎస్పెషలీ హారర్ సీక్వెన్సెస్ని, హారర్ ఎలిమెంట్స్ని మనం ఫీల్ అవ్వాలంటే వెనకాల వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆ సౌండ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. జనరలీ ఫ్రేమ్లో సౌండ్ ఎంటర్ అయితే ఆ భయాన్ని సృష్టిస్తూ ఉంటుంది. సో ఈ చిత్రానికి ఫ్లావియో మ్యూజిక్ని సమకూర్చడం జరిగింది. తను ఇటలీ ఆర్టిస్ట్. అక్కడి నుంచి ఇక్కడ వాళ్ళు తీసుకొని వచ్చి తన సంగీతాన్ని మనందరికీ వినిపిస్తున్నారు. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని బాప్రే మామూలుగా కాదు, నా హార్ట్ బీట్ రీజనెట్ అనిపిస్తుందండి. జనరల్లీ ఐ రెడ్ సమ్వేర్ హారర్ సినిమాలు చూస్తే వెయిట్ లాస్ అవుతారని, మేబీ భయపడి సన్నగా అవుతారేమో, అది రియాలిటీనో అనిపిస్తుంది అనమాట. అండ్ యా, అమర్ గారేమో చాలా సైలెంట్గా నిజంగా చూస్తుంటే ఇంత వైలెంట్గా స్క్రీన్ మీద కనిపించారని అనిపించింది అనమాట. సో ఎట్ ద సేమ్ టైం ఎంసీ రాజు గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో ఈ చిత్రాన్ని నమ్మి ప్రొడ్యూస్ చేసి, సో ఓయాసిస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ ద్వారా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని రాబోతున్నారు. అండ్ ఎస్పెషల్లీ ఈ ఫిలిం గురించి మనం ఇలా మాట్లాడుకుంటున్నాము, ఈ సినిమాని ఇలా సెలబ్రేట్ చేయబోతున్నాము అంటే దానికి కారణం మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు. వాళ్ళిద్దరూ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని మనందరి ముందుకి తీసుకొని వస్తున్నారు అనమాట. కంటెంట్ ఉంది కాబట్టే బిలీవ్ చేశారు కాబట్టే రిలీజ్ చేస్తున్నారు. సో ఆలస్యం చేయకుండా ఈ చిత్ర టీం అందరినీ కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేసేసుకుందాం. అండ్ ముందుగా ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ గారు వేదిక మీద ఉంటే కొంచెం బలం వస్తుంది అనుకుంటున్నాను నేను. అమర్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. హీ వర్క్డ్ అండర్ బాబీ గారు అనమాట, రైటర్గా వర్క్ చేయడం జరిగింది. సురేందర్ రెడ్డి గారి దగ్గర కూడా వర్క్ చేయడం జరిగింది. ప్రీవియస్లీ ఒక సినిమాతో ఆయన మనల్ని పలకరించారు. బట్ ఈజీ సెకండ్ ప్రాజెక్ట్గా సో గట్టికాచలం అన్న చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. అండ్ అలాగే రైటర్ శ్రీనివాస్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదికలో స్వాగతం పలుకుతున్నాము. సో ఆదిత్య మ్యూజిక్ నుంచి నిరంజన్ గారు, ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సార్. అండ్ డిఓపి ఎస్ఎస్ మనోజ్ గారు,
నిరంజన్ గారు అండ్ మాధవ్ గారు ప్లీజ్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. మాధవ్ గారు నాకు అక్కడ కనిపించలేదు కొంచెం. అండ్ డిఓపి మనోజ్ గారు, ఫ్రేమ్స్ చాలా భయపడుతున్నాయి మనోజ్ గారు. అండ్ ద ఎడిటర్ శ్రీనివాస్ గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎడిటర్ శ్రీనివాస్ గారిని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడక్షన్ డిజైనర్ అనిల్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక మీద రాస్తుందిగా ఆహ్వానిస్తున్నాము. అండ్ యాక్టర్స్లో కొంతమంది యాక్టర్స్ ఇక్కడ ఉన్నారండి. జోగి నాయుడు గారు ఐ రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ దేవి గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. తన్మయి ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ రంగదామ్ గారిని కూడా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ యాజ్ I said before, I already gave introductions. సో ఎందుకంటే he's done a fantastic job అండ్ డెఫినెట్లీ ఈ సినిమా తర్వాత మనం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో తను చూడబోతున్నాము. అఫ్ కోర్స్ ఇప్పటి వరకు ఎంతోమంది కథానాయకులకి చిన్నప్పుడు కథానాయకుడిగా కనిపించి ఇప్పుడు తనే కథానాయకుడిగా మారి ఇలాంటి కథని, సో ఇంత పర్ఫార్మెన్స్ ఉన్న కథని తన భుజాల మీద వేసుకొని ముందుకు నడిపిస్తున్న హీరో ఆఫ్ ద ఫిలిం నిఖిల్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. డెఫినెట్లీ తను స్టార్ యాక్టర్గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఆ స్టార్డమ్తో పాటు ఆ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని తను ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము. అండ్ నా ఐ రిక్వెస్ట్, సో ఈ సినిమాని మనందరి ముందుకి రిలీజ్ చేయబోతున్నారు వారి పేరు బ్యానర్ మీద యాడ్ అయిందంటే డెఫినెట్లీ ఈ ఫిలింలో కంటెంట్ ఉన్నట్టు అనమాట. సో కంటెంట్తో పాటు ఆల్వేస్ స్పీచ్లో ఆ క్వాంటిటీ అండ్ కంటెంట్ని మెయింటైన్ చేసే ఎస్కేఎన్ గారిని, ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. Once done, let me know only. Done? Okay. Okay. ఓకే, ఫస్ట్ నేను రంగదామ్ గారికే మైక్ ఇద్దాం అనుకుంటున్నాను. విల్ స్టార్ట్ విత్ యూ అండి. హలో, ఈరోజు ఘటికాచలం ట్రైలర్ రిలీజ్ జరుపుకుంటున్నాం. ఇందులో ఒక చిన్న వేషమైన టైటిల్ రోల్ చేశాను నేను. ఈ వేషం ఇచ్చిన అమర్ గారికి చాలా థ్యాంక్స్. ఎస్కేఎన్ గారు, మారుతి గారు ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా యూనిట్కి అంతా గొప్పగా భావిస్తున్నాను. చాలా థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ జోగి నాయుడు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఘటికాచలం టైటిల్ సౌండ్ చాలా పెద్దది, కానీ చాలా బుల్లి సినిమా అండి. కంటెంట్ మాత్రం టైటిల్ లాగే చాలా మంచి కంటెంట్. సో ఇంత మంచి ప్రయత్నాన్ని చేసిన అమర్ గారికి ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిన్న సినిమా మంచి కాన్సెప్ట్ని రిలీజ్ చేస్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి నా హృదయపూర్వక థ్యాంక్స్, నమస్కారాలు. ఈ బుల్లి సినిమాలో నేను కూడా చిన్న బుల్లి క్యారెక్టర్ చేశాను. ఇలాంటి చిన్న సినిమాలని, మంచి కంటెంట్ ఉన్న సినిమాలని మీడియా వారు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉన్నారు, ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రజలకు ఇలాంటి చిన్న సినిమాల్ని చేరువ చేస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఘటికాచలాన్ని కూడా ప్రజలకు చేరువ చేయాలని, ఇలాంటి మంచి కాన్సెప్ట్లు రావాలని మీడియా ద్వారా ప్రజలకు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నాయుడు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా షాన్ విల్ స్పీక్. Good afternoon, everyone. My name is Shan Kakkad. Actually, I'm from Mumbai, and this is my fourth movie in Telugu. Yeah, this is my fourth movie. My first movie was released, Officer, with Nagarjuna sir. The second was Om Bhim Bish, and now Tandil released.
And I'm thankful to the Telugu industry that they given me opportunity. And as Gatikachalam is concerned, I'm thankful to Amar sir, the director. He gave me the opportunity, and it was lovely meeting them and working with them. Thank you so much. థ్యాంక్ యూ. ఏంటి ఇంత షార్ట్ అండ్ స్వీట్, అందరూ మైక్ ఇట్లా ఎంత క్విక్గా ఇచ్చేస్తున్నారు బ్యాక్. మనోజ్ గారికి మైక్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. మనోజ్ గారు విల్ స్పీక్ నవ్, డిఓపి ఆఫ్ దిస్ ఫిలిం. హలో అండి, నా పేరు మనోజ్. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫీచర్ ఫిలిం. సో నాకు ఫస్ట్ రిఫర్ చేసిన జోగినాయుడు సార్కి థ్యాంక్స్. అండ్ దెన్ అమర్ సార్, హీస్ అ వెరీ అమేజింగ్ డైరెక్టర్. హీ హ్యాస్ వెరీ గుడ్ థాట్స్. ఆయన స్క్రిప్టే నేను స్క్రీన్ మీద ప్రజెంట్ ట్రై చేసాం. వీ ఎక్స్పెరిమెంటెడ్ అ లాట్. కొన్ని చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసాం. అండ్ ఇట్ వాస్ గ్రేట్ షూటింగ్ దిస్ ఫిలిం. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై టీమ్, నా ఏసీస్ అబ్దుల్, శ్రీ. యా, I would like to thank my team, Abdul, Shri, Arvind, and our focus pullers and our lightmen. Everyone worked so hard, very passionate. And Nikhil is an amazing actor. He did great job. And yeah, thank you sir, for taking this film ahead. థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ ప్రాజెక్ట్ అన్నారు, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. లాంగ్ వే టు గో. అండ్ నా ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు విల్ స్పీక్. నిరంజన్ గారు, ఇట్స్ యువర్ టర్న్, కమ్ టు ద మిడిల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఎంసి రాజు గారు గట్టికాచలం అనే మూవీ నిర్మించారు, ప్రజెంట్ ఇక్కడ లేరు. అండ్ ఈ మూవీని మారుతి గారు అండ్ ఎస్కేఎన్ గారు రిలీజ్ చేస్తున్నారు. అమర్ గారు తర్వాత ఒక కొత్త మ్యూజిక్ డైరెక్టర్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇది ఒక మంచి, అంటే అన్ని రకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్, హారర్కి సంబంధించిన అన్నీ ఉన్నాయని చెప్పి వాళ్ళు రికమెండ్ చేస్తే తీసుకున్నాము. త్వరలోనే రిలీజ్ అవుతుంది. అండ్ ఇందులో నటించిన నిఖిల్ అండ్ డైరెక్టర్ గారికి, మిగతా టీం అందరికీ కంగ్రాచులేషన్స్. 34 ఈ మంత్ ఎండింగ్లో రిలీజ్ అవుతుంది, చూసి అందరూ ఆనందించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ నిరంజన్ గారు. అండ్ నా రైటర్ శ్రీనివాస్ గారు మాట్లాడతారు. మా ఈ సినిమా ప్రమోట్ చేయడానికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా ధన్యవాదాలండి. అలాగే ఈ సినిమాని ఇక్కడి వరకు తెచ్చి రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్ సార్కి, మారుతి సార్కి నా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వేదిక మీద ఉన్న అందరు ఫ్రెండ్స్, మా టీంకి అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాట్స్. యాక్చువల్లీ డైరెక్టర్ అమర్ అన్న, నేను చాలా సినిమాలు చాలా కథలు చేసామండి, దాదాపు 7-8. ఇది ఫస్ట్ చేద్దాం, అది ఫస్ట్ చేద్దాం అని అనుకొని చాలా డిస్కస్ చేస్తాం. ఒకరోజు అన్న వచ్చి, అన్న మనం హారర్ సినిమా చేస్తున్నాము. నేను, అన్న మన దగ్గర హారర్ సబ్జెక్ట్ లేదు కదా అంటే, అప్పుడు చెప్పారు నా ఫ్రెండ్ యుఎస్ ప్రొడ్యూసర్ ఒక రియల్ స్టోరీని చెప్పాడు. అందులో ఉన్న ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని కనుక మనం కథ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ కొడతాం అన్నాడు. అంటే రియల్ స్టోరీ ఐడియా, సరే అన్న కట్ చేద్దాం అని కట్ చేయడం మొదలెట్టాము. యాక్చువల్లీ ఈ కథ చేయడానికి అసలు చాలా అంటే ఆయన ఆలోచనలు, నా ఆలోచనలు. ఆ తర్వాత ఈ కథ ఆఫీస్లో చాలా తక్కువ చేసామండి. వాకింగ్ చేసేటప్పుడు, టీ తాగేటప్పుడు, ఆ తర్వాత కార్లో తిరిగేటప్పుడు ఇలాగే ఈ కథ రెడీ అయిపోయింది. ఇక క్లైమాక్స్ వస్తే ఒక మూవీ చూసిన తర్వాత టీ తాగుతూ క్లైమాక్స్ చేసాం. ఇలా రకరకాల అదేదో రియల్ స్టోరీ కాబట్టి రియలిస్టిక్గా మనం ఆఫీస్లో కూర్చొని 4 గోడల మధ్య చేయలేదు. సో చాలా బాగా వచ్చిందండి. సినిమాకి, థియేటర్కి వచ్చిన ఆడియన్ డిసప్పాయింట్ అవ్వడు, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాడు. అది మా గ్యారంటీ అండి. చిన్న సినిమా కానీ కంటెంట్ ఉన్న సినిమా. ఎస్కేఎన్ సార్కి థ్యాంక్ యూ సార్. మారుతి సార్కి థ్యాంక్ యూ. ఈ సినిమాని సక్సెస్ చేయాలని, అలాగే మా మీడియా వాళ్ళు కొంచెం పబ్లిసిటీ బాగా చేసి ప్రజల్లో తీసుకెళ్లాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా గట్టికాచలం లాంటి సినిమాని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ అమర్ గారు మాట్లాడతారు ఇప్పుడు.
ముందే చెప్పండి పాప్కార్న్ తీసుకెళ్ళకండి, వేస్ట్ అయిపోతుంది, భయంతో మీరు పక్క వాళ్ళ మీద వేస్తారని. సో యా, అమర్ గారు కమ్. అందరికీ నమస్కారం అండి. జనరల్గా చాలామంది నాకు హారర్ సినిమాలు అంటే ఇష్టం ఉండదండి అంటారు. అలా అన్నారంటే వాళ్ళు నిజంగా మంచి హారర్ సినిమా ఎప్పుడు చూడలేదని అర్థం. హారర్ సినిమా అనేది మంచి హారర్ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా మీకు డెఫినెట్గా వేరే ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. సో అలాంటి ఒక మూవీలో ఇప్పుడు మేము తీసిన గైట్గా చెల్లం కూడా ఒక మూవీ ఇది. ఇందులో మేము టెక్నికల్గా చాలా హై స్టాండర్డ్ సినిమా తీయడానికి ట్రై చేసామండి మాకున్న బడ్జెట్లో. దానికి మాకు ప్రొడ్యూసర్ రాజు గారు ఆయన ఇచ్చిన స్టోరీ ఫస్ట్ అక్కడి నుంచి టేకాఫ్ తీసుకొని, అంటే స్టోరీ పాయింట్లోనే ఒక చాలా నావెల్టీ ఉంది. ఆ నావెల్టీ నుంచే మీకు ఒక అంటే టెక్నికల్ సపోర్ట్ అదే ఇస్తుంది. సినిమాలో ఉన్న పాయింటే ఎక్స్ట్రాడినరీ టెక్నికల్గా తీయడానికి అది మనకి సపోర్ట్ చేస్తుంది. సో అందుకే దాన్ని వెంటనే మనం టేకప్ చేసి తీసుకున్నాం. తీసుకున్న తర్వాత దానికి అంటే బ్రహ్మాండంగా తీయాలి అంటే టెక్నీషియన్లు కావాలి. దానికి మన ఇంకా డిఫరెంట్ టెక్నీషియన్స్ పనిచేసిన వాళ్ళందరూ చాలా లక్కీగా నాకు మనోజ్ అని తను మన జోగినాయుడు గారు పరిచయం చేశారు. నేను వెతుకుతూ ఉంటే ఎవరున్నారని తను ఒక చిన్న స్టోరీలు చూపించాడు. నాకు చాలా నచ్చింది అది. సో నచ్చింది. తర్వాత తనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బడ్జెట్ నచ్చలేదు. నేను చేయలేనండి నేను వెళ్ళిపోయి తర్వాత రోజు మళ్ళీ వచ్చి సార్ కథ నన్ను వెంటాడుతుందండి, నేను చర్చి బస్సులో చేస్తాను ఇది అని చెప్పాడు. మనకున్న బడ్జెట్లోనే చేయడానికి రంగంలో దిగిన తర్వాత తను ఎనర్జీ చూస్తే అసలు మామూలుగా అంటే బ్రిలియంట్ ఐడియాస్. మనం ఒకటి చెప్తే అతను 100 చెప్తాడు. అంత బ్యూటిఫుల్ ఐడియాస్. ప్రతి షాట్ పలానా షాట్ ఒక 3 minutes సింగిల్ షాట్ ఉందని, ఇది చేయాలి ఇలాగ చేయాలంటే ఇమీడియట్గా అతను దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలడు. అలాంటి ఒక బ్రిలియంట్ అండ్ చాలా వెరీ ఎంతూజియాస్ట్ అండ్ డేరింగ్ అనమాట. పెద్ద సీనియర్ వాళ్ళే అది కొన్ని ధైర్యం చేయలేరు. తను ఎక్స్పెరిమెంట్ చేశాడు మూవీలో. అంటే మీరు కొంచెం ట్రైలర్లో మనకి కొన్ని ఆయన షార్ట్స్, కంపోజిషన్స్, లైటింగ్, అంటే ఇలాంటి హారర్ మూవీకి కావాల్సిన ఎలాంటి మూడ్ ఇవ్వాలి, యాంగిల్స్, తర్వాత అవన్నీ ఎలా చేయాలి అవన్నీ వండర్ఫుల్గా దాన్ని ఎగ్జిక్యూట్ చేశాడు తను. తర్వాత మ్యూజిక్ పరంగా దీనికి మ్యూజిక్ అనేది చాలా ప్రాణం. సో దీనికి మాకు అనుకోకుండా ఒక ఫ్లావియో అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరికాడు. తను ఇటలీలో ఉంటాడు. తను హాలీవుడ్ మూవీస్కి పనిచేస్తాడు. తన మ్యూజిక్ కొన్ని శాంపుల్స్ కథ విని తనకి కథ చాలా నచ్చి తను ఇమీడియట్గా వచ్చాడు ప్రాజెక్ట్లోకి. తను అద్భుతమైన థీమ్ ట్రాక్లు ఇచ్చాడు. అంటే కథ విన్న తర్వాత ఆయన ఇచ్చిన డ్రీమ్ ట్రాక్స్ని ప్లే చేసుకుంటూ కొన్ని సీన్స్ తీసాం మేము అదే మోడ్లో. అంటే అదే మీకు యాక్టింగ్కి హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ సినిమా కెమెరా మూమెంట్స్కి, లైటింగ్కి, వీటన్నిటికీ ఆ మ్యూజిక్ హెల్ప్ అయింది. అందుకే మీకు అంత మూడ్ మనకి ట్రైలర్లో చూసినప్పుడు మనకు అంత అనిపిస్తుంది అనమాట. సో ఆ తర్వాత తను ఆఫ్టర్ ఫిల్మ్ కంప్లీషన్ కూడా దానికి ఇంటర్నేషనల్ లెవెల్ స్కోర్ ఇచ్చాడు ఆయన. తను చాలా సాటిస్ఫైడ్. అంతే, నీకంటే చాలా అమేజింగ్ ఇంగ్లీష్ మూవీస్కి వర్క్ చేశాడు ఆయన. తనకి నేను చేసే ఇంటర్నేషనల్ మూవీస్ స్టాండర్డ్లో ఈ సినిమా ఉంది, మీరు నిజంగా పంపిస్తే ఇంటర్నేషనల్ అవార్డులు ఇంకా అప్రిషియేషన్ చాలా వస్తుంది అని చెప్పాడు. సో నాకు వాటన్నిటికంటే కూడా ఇక్కడ మన తెలుగు ఆడియన్స్కి ఆ సినిమాని రీచ్ చేస్తున్న, డిస్ట్రిబ్యూట్ చేసి తీసుకెళ్తున్న మారుతి గారు, ఎస్కేఎన్ గారు, వీళ్ళే గొప్ప నాకు. ఆ ఇంటర్నేషనల్ ఎక్కలేమి కంటే కూడా మన ఆడియన్స్ చూడాలి ఫస్ట్ అనేది నా కోరిక. సో అందుకే అవన్నీ ఫెస్టివల్స్ అన్ని పట్టించుకోకుండా సినిమాని ఇక్కడ తీసుకొస్తుంది. సో దానికి తర్వాత సౌండ్ డిజైన్ అరవింద్ మీనన్ అని చాలా మలయాళీ ఆయన చాలా అద్భుతమైన సౌండ్ డిజైనింగ్ చేశాడు. మనకి అర్థమవుతుంది సినిమా చూస్తే, ట్రైలర్ చూస్తే. సో ఫైనల్గా ఈ సినిమాని మారుతి గారు దగ్గరికి తీసుకెళ్ళడానికి నాకు హెల్ప్ చేసిన స్వామి గారు ఉన్నారు, రైటర్ స్వామి, డార్లింగ్ స్వామి గారు. ఆయనకి నా థ్యాంక్స్ చెప్తున్నాను మరొక్కసారి.
ఆ సినిమా ట్రైలర్ చూసి నచ్చి నన్ను మారుతి గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆ తర్వాత మారుతి గారు అంటే వాళ్ళకేం నచ్చుతుందిలే ఈ సినిమా అనే ఉద్దేశం నేను అదొక సీరియస్ ఇంటెన్స్ హారర్ మూవీ ఇది, ఎలా నచ్చుదేమో అని నాకు డౌట్ ఉంది. సరే అని చెప్పి సినిమా చూశారు, ఆయనకి చాలా నచ్చింది ఆయనకి. తర్వాత ఎస్కేఎన్ గారు కూడా చూశారు, ఆయన కూడా నచ్చిందని చెప్పారు నాకు. అంటే ఆయన ముందు ఆయనకి నచ్చేసిందని నేను చెప్తే కరెక్ట్ కాదు కదా, ఆయనే చెప్పాలి అది. సో వాళ్ళకి నచ్చటం అనేది నిజంగా గేమ్ చేంజర్ ఇక్కడ. ఎందుకంటే ఎంత అద్భుతంగా మేము చించి ఆరేసినా తీసినా ఇది అది ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లాల్సింది ఒక బిగ్ హ్యాండ్ ఉండాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మీకు అందరికీ తెలిసింది, అది నేను చెప్పక్కర్లేదు. సో అలాంటిది మాకు ఈ సినిమాని తీసుకెళ్ళడానికి హెల్ప్ చేస్తున్న, పెద్ద మనసుతోటి ఈ సినిమాని తీసుకెళ్తున్న మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి మరొకసారి నేను హృదయపూర్వకంగా థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి సినిమా ఇదొక్కటే కాదు, ఇంకా వేరే సినిమాలు కూడా వాళ్ళు ఫర్దర్గా కూడా చేయాలని, ప్రొజెక్ట్ చేయాలని, అంటే డిఫరెంట్ జానర్స్, అంటే ఎప్పుడు ఒకటే కైండ్ ఆఫ్ కొట్టుడు తన్నుడు ఇదే అనేది కాకుండా నేను మా విడిగా కలిసినప్పుడు వాళ్ళ యొక్క టేస్ట్లు తెలుస్తూ ఉంటాయి కదా. అంటే రకరకాల జానర్స్ వాటి మీద ఉన్న ప్రేమ అవి వాళ్ళు యూత్ని ఎంకరేజ్ చేస్తారని ఇంకా కోరుకుంటున్నాను. అంటే ఇలాంటి మూవీస్ ఇప్పుడు చూస్తే మనకి హాలీవుడ్లో పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్స్, పెద్ద పెద్ద ఈవెంట్ స్టూడియో ఫిల్మ్స్ అన్నీ కుప్పకూలిపోయినాయి, అవన్నీ లాసుల్లో ఉన్నాయి. ఓన్లీ అక్కడ హారర్, చిన్న బడ్జెట్ హారర్ మూవీసే ఇప్పుడు హాలీవుడ్ ఇండస్ట్రీని బతికిస్తున్నాయి అక్కడ. సో అలాంటి ఇది ఇక్కడ కూడా మనకి రావాలని నేను కోరుకుంటున్నాను, ప్రోత్సాహం మన ఆడియన్స్లో కూడా. ఎందుకంటే ఇది మొన్న అడాలసెన్స్ అని ఒక సిరీస్ వచ్చింది అక్కడ నెట్ఫ్లిక్స్లో, అది యూత్కి సంబంధించి చాలా నచ్చింది, అందరికీ పాపులర్ అయింది. సో నేను తర్వాత నా సినిమా సంబంధించిన నేను అడాలసెన్స్ చూస్తే దాంట్లో ఇందులో ఘటికాచలంలో ఉన్న కొన్ని మంచి మంచి సీన్స్ అందులో ఉన్నాయి ఆల్రెడీ. నేను షాక్ అయిపోయాను. అంటే ఒక యూత్కి సంబంధించిన ఒక స్టూడెంట్స్ యూత్కి సంబంధించిన సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మెంటల్ ప్రాబ్లమ్స్ యూనివర్సల్గా ఎక్కడైనా ఒకటే అని అర్థమైంది చూసినప్పుడు. సో ఇది కూడా యూత్కి కనెక్ట్ అయ్యే సినిమా, స్టూడెంట్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్ చూడాల్సిన సినిమా. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ కూడా, అంటే ఒక బొమ్మరిల్లు లాంటి సినిమా ఇది. కాకపోతే జానర్ వేరే, అది ఫ్యామిలీ సినిమా అయితే ఇది హారర్ మూవీ అంతే. సో అటు స్టూడెంట్స్ కానీ అటు పేరెంట్స్ కానీ అందరికీ ఇది కనెక్ట్ అవుద్ది, పర్సనల్గా తీసుకుంటారు. సినిమా అయిపోయిన తర్వాత పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ చాలా కదిలిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు, అరే ఎందుకు ఇలా చేసాము మేము అనేసి. సో హారర్ ఎంత భయపెట్టి మిమ్మల్ని ఎంగేజ్ చేసినా సినిమాలో ఉండేటువంటి పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్య ఉండే ఎమోషన్ అనేది మీకు చాలా కాలం గుర్తుండిపోద్ది. ఇది ఒక కాషనరీ టేల్, ఒరే మనం ఇలా చేయొచ్చా చేయకూడదా, ఎలా పెంచాలి పిల్లల్ని అనేటువంటి ఒక అద్భుతమైన, అంటే అద్భుతం కాదు, ఒక అందరికీ కనెక్ట్ అయ్యే ఒక కామన్ మెసేజ్ అందరికీ ఇస్తుంది. సో అందరూ ఈ సినిమా చూస్తారని నేను ఆశిస్తున్నాను, మీకు అందరికీ నచ్చుద్దని కూడా నేను ఆశిస్తున్నాను, హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బిఫోర్ నిఖిల్ గారికి, ఎస్కేఎన్ గారికి ఇచ్చే ముందు ఒకసారి ఎస్కేఎన్ గారు, నిఖిల్ అండ్ అమర్ గారు ఒక్క స్టెప్ ఫార్వర్డ్ అంతే. అమర్ గారు మీరు కూడా జాయిన్. థ్యాంక్ యూ. అండ్ ఘటికాచలం అన్న చిత్రంతో మన ముందుకు వస్తున్న నిఖిల్ విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. వచ్చిన ప్రెస్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, మీ బిజీ టైం మాకు ఇచ్చినందుకు. సారీ. ఓకే, కంటిన్యూ నిఖిల్. చాలా పెద్ద ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు నా కోసం, మీరు చాలా 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 పెద్ద మాటలు మాట్లాడేశారు. బట్ మీరు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, పెద్ద సినిమాలు అంత పెద్ద లిస్ట్ ఉంది. ఇంకా చాలా చిన్న ఉండండి. చిరంజీవి గారు ఎంతో అప్పుడుతో ఆయనతో పోల్చేశారు చాలా ఎక్కువ.
ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ మీరందరు నన్ను అంతా చూస్తున్నందుకు. బట్ చాలా టైం ఉంది నాకు ఇంకా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది నా ఫస్ట్ మూవీ అండి. నేను ఇప్పటివరకు 70 మూవీస్ చేసిన ఇదే నా ఫస్ట్ మూవీలాగా చేశాను నేను. ఇది క్రియేటివ్గా చాలా చాలా ఎక్కువ వర్క్ చేసామండి. అండ్ సినిమా అవడం చిన్న సినిమా అయినా మేము పెద్ద సినిమాలాగే చేసాము. కెమెరామెన్ అన్న, డైరెక్టర్ సార్, రైటర్ సార్ అందరూ, మ్యూజిక్ అందరూ వి వర్క్ వెరీ హార్డ్. క్రియేటివ్గా మేము చాలా చాలా ఎఫర్ట్స్ పెట్టాము. అండ్ ఆల్మోస్ట్ సో చాలా ఎక్కువ వర్క్ చేసామండి మేము వెనకాల కూడా, ఓన్లీ కెమెరా ముందే కాకుండా చాలా చాలా కష్టపడి చాలా రాసుకొని అంత బాగా క్రియేటివ్గా చూసుకొని చేసాము. అండ్ మీరందరూ చాలా ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. టీజర్ చూశారు, టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ట్రైలర్ కూడా వచ్చింది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చిందని కోరుకుంటున్నాను. అండ్ ఎన్ని సినిమాలు చేసినా, ఎంత పెద్ద సినిమా చేసినా సినిమా రిలీజ్ చేయడమే ఒక పెద్ద థింగ్ అండి. దానికి మాకు ఒక చిన్న సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు మారుతి గారికి, ఎస్కేఎన్ గారికి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అందరం చాలా చాలా కష్టపడి చేసామండి. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ హియర్, ఆల్ మై మామ్ అండ్ డాడ్ ఆర్ దేర్. నేను ఎంత చేసినా వాళ్ళ తర్వాతే, ఏం చేసినా వాళ్ళ కోసమే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, Nikhil. Thank you so much. Yes, you said it right. You have a long way to go. So, firstly, good luck for this film. All the very best. And ఇప్పుడు ఆలస్యం చేయకుండా నేను ఎస్కేఎన్ గారికి ఇచ్చేద్దాం అనుకున్నా. దానికంటే ముందు మీరు మాట్లాడే ముందు మీరు ఇచ్చే ఇంట్రడక్షన్ భయం వేస్తుంది. నేను ఇవ్వట్లేదు, అందుకే ఇంట్రడక్షన్తో. ఈ స్పెట్స్ వల్ల నాకు ఏమన్నా క్వశ్చన్ వస్తుంది లోపల, ఎందుకు లోపల సన్ గ్లాసెస్ అని ఒక పెద్ద డౌట్. వస్తుంటే టీవీలో ఇప్పుడు కోవిడ్ ఏదో రాబోతుంది, మాస్క్లు వాడాలనండి. టైంకి మాస్క్ దొరకలేదు, స్పెట్స్ దొరికి. ఓకే, ముక్కుని ఎలాగ సేవ్ చేసుకున్నాను, కళ్ళనైనా కొద్దిగా సేవ్ చేసుకుందామని స్పెట్స్ పెట్టుకోవచ్చు. ఓకే, కరోనా రాదు కళ్ళకి కళ్ళజోడు పెట్టుకుంటే అని చెప్పిన ఎస్కేఎన్ గారు. థ్యాంక్ యూ అండి. ఇంట్రో ఇమ్మంటారా? వద్దు, ఓ గ్యాప్ ఇచ్చారా? ఇంతకుముందు ఇచ్చినాయి మళ్ళీ తిరుగుతూ మర్చిపోయాను. ఏ సినిమా అయినట్టయినా మేము చాలా కష్టపడి చేసాం, ఇష్టపడి చేసాం, ఫ్యామిలీలో చేసాం, పిక్నిక్లా చేసాం. ఎన్ని మాట్లాడినా సరే మాట్లాడాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ ఈ సినిమాలో ఉందని నేను చూసినప్పుడు నమ్మాను. సో అమర్ గారికి, అలాగే ఎంసీ రాజు గారు నిర్మాత, ఆయన మన మధ్య లేరు అంటే అమెరికాలో ఉన్నారు, యూఎస్లో ఉన్నారు, బహుశా అలాగే చూస్తుండొచ్చు ఆయన. అలాగే ఇటలీ మ్యూజిక్ టింటో ఫ్లావియో. మనకి తెలిసిన హాలీవుడ్ పేర్లు తక్కువ కాబట్టి ఫ్లావియో అంట. ఆయన చాలా, ఆయన సంగీతం బాగా ఇంటెన్స్ అంటే రొమాన్సిక్ కాదండి, ఇంటెన్స్ అంటే తీవ్రమైన, డీప్, లోతు ఇలాంటి పదాలు తెలుసు నాకు. గాఢమైన, లోతైన అలాంటి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే ఆ మ్యూజిక్ మనతో ట్రావెల్ చేస్తే సినిమా అంతా మనం ట్రావెల్ చేసేలాగా అనిపిస్తుంది. చాలా బాగుంది. మారుతి గారు చూశారు, మారుతి గారు చూసిన వెంటనే నాకు చూపించాను. నిఖిల్ ఫస్ట్ సినిమా లాగా, అంటే తనకు ముందే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అన్నింటినీ ఇందులో పెట్టి, అలాగే ప్రభాకర్ గారు ఇందులో మంచి రోల్ చేశారు. ఇతర ఆర్టిస్టులు అందరూ కూడా, అంటే ఒక నిజమైన సంఘటనలు మనం చూస్తున్నాం అనే సినిమాల్లోకి 10 నిమిషాల్లోనే సినిమాల్లో తీసుకెళ్ళిపోతారు. అలాగే చివరిలో ఒక మంచి మెసేజ్ కూడా ఉంది. మెసేజ్ ముందు చాలా ఇంటెన్స్ హారర్ సీన్స్ మనల్ని ఎంటర్టైన్ చేస్తే, థ్రిల్ గురి చేస్తే. ఎందుకంటే కాస్టింగ్ అడగనే జానర్ ఏదన్నా ఉందంటే అది హారరే వరల్డ్లో. సో అందుకే మెనీ టాలెంట్ పీపుల్ చూస్ హారర్ జోనర్ టు టెల్ దేర్ స్టోరీస్ ఎఫెక్టివ్లీ. సో గట్టిగా చలం మే 31న సాటర్డే రోజు థియేటర్లోకి రాబోతుంది. ఈ సినిమా థియేటర్లో, హర్రర్ సినిమా ఇష్టపడే ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని థియేటర్లో చూడండి. ఎందుకంటే ఈ
సినిమాలో ఉన్న హర్రర్ సీన్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, అమర్ గారి పంచనం, ఇక క్యాష్ అందరిది ప్రతిభ పాట వాళ్ళైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయవు అనే నమ్మకం అయితే నాకుంది. సో ఐ విష్ దిస్ టీమ్ ఆల్ ద బెస్ట్. ప్లీజ్ వాచ్ గట్టిగా చలం ఇన్ థియేటర్స్ ఆన్ 31st May. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఎస్కేఎన్ గారు. యా, మీ కళ్ళ చూడు మీరు అలానే ఉంచండి. అండ్ మీలో కూడా నాకు ఆ ఇంటెన్స్, అంటే రొమాన్స్ కాదు, స్పీచెస్లో ఇంటెన్స్ ఆల్వేస్ కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ Thank you. ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్కి. ఇలానే మీరు ఇస్తూ ఉండాలి మంచి మంచి సినిమాలు మాకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యా, అలాగేనండి. అంతే. ఓకే. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అండి. వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు, మీరు సమాధానం చెప్పొచ్చు. దానికోసం మేము చేయలేద్దాం అనుకుంటున్నాము. ఇంతసేపు నుంచో పెట్టినందుకు క్షమించండి. ఓకే. అండ్ నాకు అమర్ గారు దీన్ని బొమ్మరిలతో పోల్చడం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్ సీన్లో అంటారు, నాన్న ఇంకా నా చేతులు నీ చేతుల్లోనే ఉన్నాయి అని చెప్పి. అసలు ఎవరి చేతుల్లో లేకుండా ఉన్నాయి ఈ అబ్బాయి అయితే. పట్టుకుంటే భయం వేస్తుంది అనమాట. బట్ ఎస్, ఆ రకమైన ఇంటెన్స్ హారర్ ఎలిమెంట్స్తో May 31st గట్టిగా చాలా మనందరినీ పలకరించడానికి వస్తుంది. అఫ్ కోర్స్ ఇంకా మనం మీడియాకి ఇచ్చేద్దాం. వీ హ్యావ్ ఎ Q&A సెషన్ కోసం ఎస్కేఎన్ గారు, అమర్ గారు, నిఖిల్ గారు, శ్రీనివాస్ గారు ప్లీజ్ స్టే బ్యాక్. మనోజ్ గారు ప్లీజ్ యూ ఆల్సో. సో నిఖిల్, హాయ్ హియర్. హలో. హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో టీజర్లో చూసినప్పుడే చాలా ఎక్సైట్ అయ్యాము మీ క్యారెక్టరైజేషన్కి. అండ్ ఇప్పుడు ట్రైలర్లో ఇంకొంచెం డోసేజ్ పెంచినట్టుగా కనిపించింది. సో ఓవరాల్ ఇది చాలా ఛాలెంజింగ్ ఫిల్మ్ యాక్చువల్లీ మీకు. ఇప్పుడు దాకా మీరు చాలా సాఫ్ట్గా, లేదంటే కొంచెం సైక్ క్యారెక్టర్స్ చేసిన త్రూ అవుట్ ద మూవీ అలాంటి సైకోపాత్ చూపించే ఒక క్యారెక్టర్ కదా. సో వాట్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ అంటే ఏం చెప్తారు? మీరు అన్నట్టు టీజర్కి ట్రైలర్కి ఎంత ఉందో సినిమాకి కూడా అంత డిఫరెన్స్ ఉంటుందండి. అండ్ మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, సో బేసిక్గా క్యారెక్టరే ఛాలెంజింగ్ అండి. వెరీ పెక్యులర్గా ఉంటుంది, వెరీ అంటే కొంచెం అబ్నార్మల్గా ఉంటాడు అనమాట. వాడి బిహేవియర్ కానీ, వాడి వే ఆఫ్ స్పీకింగ్ కానీ, వాడు వేరే స్టేట్లో ఉన్నప్పుడు వాడు ఎలా మాట్లాడతాడు, నార్మల్గా ఉన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, అదంతా క్రియేటివ్గా చూపించడమే సార్ చెప్పడం, నేను దాన్ని నా బాడీ లాంగ్వేజ్లో నేను చూపించడం అనేది కొంచెం. యాక్చువల్లీ మీ ఏజ్ ప్యాటర్న్లో ఉన్న అప్కమింగ్ హీరోస్ అని చెప్పొచ్చు, చైల్డ్ ఆర్టిస్ట్లుగా చేసిన వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళు చేసేది కాకుండా ఇంప్రూవైజేషన్స్ కూడా ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. రీసెంట్లీ రోషన్ కానీ వీళ్ళందరూ కూడా. సో మీరు మీ పరంగా ఒక క్యారెక్టరైజేషన్ వస్తే మీ నుంచి కూడా ఒక 2 versions 3 versions ఇంప్రూవైజేషన్స్ చూపిస్తూ ఉంటారా మీ డైరెక్టర్ గారికి? 3 ఏంటండి, 10 కూడా చూపిస్తాం కావాలంటే. ఆయన సాటిస్ఫై అయ్యేంత వరకు ఎన్నంటే అని చేస్తాం, తప్పదు కదా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేఎన్ గారు హాయ్ అండి. సో యాక్చువల్లీ మారుతి గారు బ్రాండ్ అనగానే హారర్ ఫిలిమ్స్కి ఒక డిఫరెంట్ ఆడియన్స్ అంటూ ఉంటారు. సో మీ బ్యానర్స్ నుంచి ఇలాంటి ఒక సినిమా వస్తుందంటే ఎలాంటి రేంజ్లో ఉంటుందన్నది మేము ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మీరు ఇలా దీన్ని తీసుకురావడానికి. అయితే ఐ వాంట్ టు ఆస్క్ యూ క్వశ్చన్. సో మీరు గతంలో ఒక 20 మంది తెలుగు అమ్మాయిలని హీరోయిన్స్ కింద తీసుకొస్తామని చెప్పేసి చెప్పారు కదా. మీరు కూడా చేస్తారా? లేదండి, నాకు యాక్టింగ్ పరంగా ఏం ఇంట్రెస్ట్ లేదండి. సో అది ఎంతవరకు వచ్చింది మీ మాటల్లో తెలుసుకుందామని. ఓకే. అంటే అది ఒక ప్రాసెస్ అండి. ఇప్పటివరకు ఒక 6-7 మెంబర్స్ అయ్యారు. ఒక 2-3 మెంబర్స్ జరుగుతుంది. సో హీరోయిన్స్ అనే కాదండి, హీరోయిన్స్గా అదర్ ఇంపార్టెంట్ కీ రోల్స్లో డైరెక్టర్గా, రైటర్గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వేరియస్ ఫీల్డ్స్లో నేను పనిచేస్తున్న సినిమాలో ఒక 25 మంది తెలుగు లోకల్ అమ్మాయిల్ని తీసుకురావాలనేది నా ఇది. ఒక 6-7 మెంబర్స్ అయ్యారు. సో సూపర్, దేవుడి దయ వల్ల నేను నా కెరీర్ ముందుకెళ్ళినప్పుడు నేను కొంతమందికి ఛాన్స్ ఇవ్వగలను. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. అండ్ ఈ సినిమా మీరు చూసేశారని చెప్పారు కదా. సో మీకు హుకింగ్గా అనిపించిన ఎలిమెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే హారర్ ఎఫెక్ట్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ అండి. అలాగే అమర్ గారు నెక్స్ట్ అంటే ఈ సినిమా దేని గురించి చెప్తున్నారు అనేది సెకండ్ హాఫ్లో కానీ రివీల్ అవ్వదు. అప్పటి వరకు అది అసలు దేని గురించి జరుగుతుంది అనేది ఒక ఇంటెన్స్గా వెళ్ళొద్ది, ఉత్కంఠభరితంగా. సో ఆ కథ చెప్పిన విధానం నచ్చిందండి నాకు. హాయ్ నిఖిల్, దిస్ ఇస్ ప్రజావాణి. కౌశిక్ ఇంతకీ డాక్టర్ అయ్యాడా? అది సినిమా చూస్తేనే తెలుస్తుందండి. సినిమా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీ యాక్షన్లో 2 వేరియస్
డిఫరెన్సెస్ అయితే చాలా కనిపించాయి. యాజ్ ఏ తండ్రికి కొడుకులా, అంటే తండ్రి చెప్తున్నప్పుడు డాక్టర్ అవ్వాలి అని చెప్తున్నప్పుడు ఒక ఇన్నోసెంట్గా, కాలేజ్లో ఇన్నోసెంట్గా, ఆ తర్వాత ఒక సమస్యతో బాధపడే ఒక స్టూడెంట్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఆ సినిమా 2 వేరియేషన్స్ అన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ దిస్. అంటే అంటే ఒకటే మనిషి 2 క్యారెక్టర్స్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. జనాలు చూడడం కూడా 2 క్యారెక్టర్స్ చూసినట్టు ఉంటుంది. అంటే నాకు కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నట్టు. ఇట్స్ అ వెరీ ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అండి. సో అలా చూస్ చేసుకుని నాకు చెప్పగానే నచ్చింది. సో ఐ వాంటెడ్ టు డూ దిస్, అందుకని చేశాను. డైరెక్టర్ సార్, సార్ మీరు ఇది రియల్ స్టోరీ అన్నారు కదా, ఎవరిది అనేది తెలుసుకోవచ్చా? అది ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అండి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటాడు. తను సెకండ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. తనకి వాళ్ళ ఫాదర్ వాళ్ళు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, వాళ్ళు నార్మల్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ అబ్బాయి నార్మల్గా ఒక ఇంట్రోవర్ట్ లాగా సైలెంట్గా తను పని చేసుకునే అబ్బాయి. సో తనకి చాలా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడని వాళ్ళ ఫాదర్ వాళ్ళందరూ ఇంట్లో భయపడిపోయారు. ఎందుకు ఏంటి అనేది ఇంక తెలియదు వాళ్ళకి కూడా. సో అది మన ప్రొడ్యూసర్ రాజు గారి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. సో నేను వెళ్ళి మాకు కలిసాను వాళ్ళు కలిసి మొత్తం తెలుసుకున్నాను వాళ్ళ గురించి, ఏం జరిగిందని. అంటే నిజంగా ఏం జరిగిందో కొన్ని విషయాలు వాళ్ళకు కూడా తెలియదు. మేము తర్వాత చాలామంది డాక్టర్లని కలిసి ఏమై ఉంటుంది, లేదంటే కొంతమంది వేరే కొంతమంది వీళ్ళని కలిసిన తర్వాత వాళ్ళకు కూడా తెలియని చాలా విషయాలు మేము తెలుసుకొని రీసెర్చ్ చేసామండి. అది స్టోరీ డెవలప్ చేసాం మొత్తం. సో ఎండ్ ఆఫ్ ద డే మీరేమన్నా కన్వే చేస్తారా వాళ్ళకి? అంటే మీరు డాక్టర్స్తో మాట్లాడిన తర్వాత ఆ రియల్ పేషెంట్కి ఏమన్నా చెప్పారా? అంటే ప్రాబ్లం ఏంటి? అంటే ఇది కంప్లీట్ మనం డాక్టర్ ఇది కూడా అనుకోలేమండి. మేము వాళ్ళు కలిశారు, తర్వాత వేరే సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ కూడా చాలా ఇన్వాల్వ్ అయినాయి. ఈ పూజలు ఇవన్నీ రకరకాలన్నమాట. వన్ కైండ్ మనం చెప్పేది మనం చెప్పాము. మనం రీసెర్చ్లో ఏదైతే వచ్చింది వాళ్ళ ఫాదర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. పేరెంట్ అండ్ ఒక సన్కి మంచి ఒక మెసేజ్ అయితే ఇస్తున్నారు పేరెంట్స్కి. అవునండి, ఇందులో ప్రాథమికంగా ఎమోషన్ అయితే అదేనండి. అదే ఫండమెంటల్గా మనం ఈ సినిమాలో ఎందుకు చూడాలి ఈ మూవీ అంటే అందుకు చూడాలని నా ఉద్దేశం. ఫైనల్గా అది గుర్తుండిపోద్ది మనకి. హారరు, భయపడతాం అన్నీ ఉంటాయి, బట్ అల్టిమేట్గా ఎండ్గా మనకి ఆ ఎమోషన్ మనల్ని చాలా కాలం పాటు మనకి గుర్తుంటుంది. అది ఎస్కేఎన్ గారు సార్, అంటే ఈ లాస్ట్ 2 వారాల నుంచి పెద్దగా సినిమాలు లేకపోవడం వల్ల ప్రొడ్యూసర్లు ఎవరో దొరకట్లే ఈ క్వశ్చన్ అడగడానికి. అంటే ఆన్ ది రికార్డ్, ఆఫ్ ది రికార్డ్ మాట్లాడుతూ ఉంటాం కానీ మీరు దొరకరులేండి అంత ఈజీగా. కానీ అదే ఇప్పుడు ఇండస్ట్రీలో ఒక ఇష్యూ జరుగుతుంది సార్, ఈ థియేటర్స్ బంద్ చేయాలని, బంద్ చేయకూడదని. మీరు చిన్న సినిమాలు మీడియం రేంజ్ సినిమాలతో చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద సినిమాతో, ఇప్పుడు రాజాసాబ్ లాంటి పెద్ద సినిమాతో అసోసియేట్ కూడా అయ్యారు. అసలు ఏంటి ఈ ఇష్యూ గురించి ఏంటి ఒపీనియన్ ఏంటి? అంటే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి, ఇండస్ట్రీ పర్స్పెక్టివ్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అండి, ఈ పర్సంటేజ్లు, రెంట్లు, షేర్లు వీటికన్నా కూడా ఆడియన్స్ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ ఉంది సినిమాల మీద. దాన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాం. అలాగే మేకింగ్ సైడు అది పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ తగ్గిపోతున్నారు. ఫస్ట్ మనం ఎంత పర్సంటేజ్ పంచుకుంటాం, తర్వాత థియేటర్కి వచ్చే పర్సంటేజ్ తగ్గిపోతున్నప్పుడు ఎక్కువ పర్సంటేజ్లో వాళ్ళని ఎలా తీసుకురావాలనే దాని మీద పెద్దలు ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేస్తూ బాగుంటుందని. ఎందుకంటే వచ్చేది ఎక్కువ మంది ఉంటే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఇప్పుడు వచ్చేవాళ్ళు తగ్గిపోయారు కాబట్టే రెవెన్యూ తగ్గిపోయింది. ఇప్పుడు మేము ఎలాగా అన్నాం. వచ్చేవాళ్ళు ఎక్కువ ఎలా తెప్పించాలి అనే దానికి ఆడియన్స్ సైడ్ నుంచి కొన్ని ఇవి ఉన్నాయి, ఇండస్ట్రీ సైడ్ నుంచి కొన్ని ఉన్నాయి. అవి రెక్టిఫై జరిగితే ముందు బాగుంటుంది అనేది నా ఇది. ఎందుకంటే ప్రతి చోట చూసేది ఏంటంటే టికెట్ రేట్స్ గురించి మాట్లాడుతున్నారు. అలాగే మధ్యలో ఈ పాప్కార్న్, కూల్ డ్రింక్స్ దీనివల్ల మేము దూరం అయిపోతున్నామని మాట్లాడుతున్నారు. దాన్ని ఎలా అడ్రస్ చేయాలి? అలాగే ఇతర స్టేట్స్లో ఫ్లెక్సిబుల్ టికెటింగ్ ఉంటుంది అక్కడ. ఎందుకంటే మార్నింగ్ షోకి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు.
ఈవినింగ్ షోస్ బాగుంటున్నాయి, అలాగే వీకెండ్స్ బాగుంటున్నాయి. బట్ అన్ని రోజులు ఒకే రేట్స్ ఉండటం వల్ల కొంత దూరం అవుతుంది. సో ఫ్లెక్సిబుల్ ఇది పెట్టి ఎక్కువ మంది రప్పించగలమా, లేదా నార్మల్ రోజుల్లో కొంచెం తక్కువ రేటు ఉంటే స్టూడెంట్స్ని వాళ్ళని రప్పించగలమా, వీకెండ్లో కొంచెం పెంచుకొని అలాగా ఎక్కువ డిమాండ్ రోజు ఇలాంటి వాటి మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందని. ప్లస్ ఒక ఆడియన్స్కి థియేటర్కి వచ్చే కల్చర్ చచ్చిపోతుంది. ఎందుకంటే ఒక 2 వారాలకి 3 వారాలకి ఓటీటీలో వచ్చేస్తున్నప్పుడు థియేటర్కి కూడా ఓహో మనం అంత ఖర్చు పెట్టి వెళ్ళటం ఎందుకులే అనేది అవుతుంది. సో ఇప్పుడు హిందీలోనూ తమిళంలోనూ కూడా అనుకున్నట్టు 8 వారాల పాటు సినిమా ఓటీటీలోకి రాకపోతే థియేటర్కి వచ్చి, అంటే దానివల్ల కొంతమంది పెద్ద సినిమా తీసే ప్రొడ్యూసర్లకి పెద్ద ఓటీటీ రేట్లు రాకపోవచ్చు, సో వాళ్ళ ముందుకు రాకపోవచ్చు, అది కూడా ఒక జెన్యున్. బట్ అలా అనుకుని అందరం 2 వారాలకి 3 వారాలకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతుంటే ఆడియన్స్ థియేటర్కి వచ్చేదే. అంటే మీరు చెప్పే ఇది నిజమైన ఎగ్జిబిటర్కి కానీ డిస్ట్రిబ్యూటర్కి కానీ మనం చేసే ఫేవర్ ఏంటంటే ఎంతకాలం దాన్ని ఓటీటీలో రాకుండా ఉంచితే అదే, ఎందుకంటే అప్పుడు థియేటర్కి ఎక్కువ ఈ సినిమా రావట్లేదు కాబట్టి మనం చూద్దామని కల్చర్ మళ్ళీ పెరుగుద్ది. లేదంటే ఆ పర్సంటేజ్ ఇంకా తగ్గిపోతుంటే ఇండస్ట్రీ ఇంకా గడ్డుగాలం ఉంటుంది. ఎందుకంటే అలాగే నాన్ థియేట్రికల్ రెవెన్యూ కూడా ఇప్పుడు తగ్గిపోయింది. బట్ అది మన ఆర్టిస్టులు అందరికీ కూడా పూర్తిగా ఇంకా ఇదోలా. సో వాళ్ళ రెమ్యునరేషన్స్ అలాగే ఉన్నాయి. సో వీటి మీద చర్చ జరిగితే వాటిని ఏదన్నా సొల్యూషన్స్ తీసుకుంటే ఇండస్ట్రీ పెద్దలు ఆటోమేటిక్గా వీటిగా ఇది దొరుకుతాయి అనేది పరిష్కారం దొరుకుతుంది అనేది నా వ్యక్తిగతమైన ఫీల్. అంటే మీరు ఇంత ఎలాబరేట్గా చెప్పారు కాబట్టి క్లుప్తంగా ఒక మాటలో చెప్పాలంటే చాలా అవసరమైన విషయాల్ని మనం వదిలేసి అవసరం లేని విషయాలను ఎక్కువ మాట్లాడుతున్నామని అంటున్నారా? అవునండి. ఇప్పుడు గుండె నొప్పి వచ్చిందని పేషెంట్ హాస్పిటల్కి వస్తే అడిగి ఫేషియల్ చేద్దామా పెడిక్యూర్ చేద్దామా అన్నట్టు ఉంది. అసలు ఫస్ట్ మనం చూసుకోవాల్సిన రూట్ దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అడ్రస్ చేయట్లేదు మనం. అది నా పర్సనల్ ఫీలింగ్ అండి, కొంతమంది ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ. ఎస్కేఎన్ గారు, హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ మీరు చెప్తున్నట్లే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సినిమాకి అదే థియేటర్స్ వరకు ప్రేక్షకులను తీసుకురావాలి అంటే. అందులో ఇంకొకటి ఏంటంటే 3 days వరకు రివ్యూస్ని ఆపితే ఇంకొంతమంది వస్తారు, ఆ రివ్యూస్ ఆపండి అనేది ఒక అభిప్రాయం ఉంది. దాన్ని బట్టి మీరేమంటారు? అంటే నీరు పళ్ళంలోకి వెళ్ళుద్ది కదండి, దాన్ని ఎలా ఆపలేమో మీడియాని రివ్యూల్ని ఎవరు ఆపలేము. ఎందుకంటే అది అసలు ఆ థాటే ఆలోచన ఒక ఫ్యూ మినిట్స్ వేస్ట్ ఆఫ్ ఇది అని చెప్పి. అంటే ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఆపేస్తారు, ఆ వెబ్సైట్ అతను వెబ్సైట్ పేరు లేకుండా సినిమా పోస్టర్ ముందు నుంచి రివ్యూ చెప్పేస్తాడు, అది ఎలా ఆపుతారు? సరే జర్నలిస్ట్ చెప్పడం, సోషల్ మీడియాలో కొద్ది ఇన్ఫ్లుయెన్సరు లేకపోతే ఎవరో అతను ఒక చెప్తాడు ఈ సినిమా బాగుంది బాగోలేదని. ఒక సినిమా రిలీజ్ అయ్యాక దాని పబ్లిక్ ఒపీనియన్ మనం ఎవ్వరం రెస్ట్రిక్ట్ చేయలేం. ఎందుకంటే నచ్చిందని చెప్పచ్చు, ఒకసారి రివ్యూల వల్ల ప్లస్ కూడా అవుతుంది. ఎందుకంటే కొన్ని సినిమాలకి ఆడియన్స్ పెద్ద ఇంట్రెస్ట్ చూపరు, కాస్టింగ్ లేకపోయినా ఇది వాళ్ళకి ఇది బాగుంది. జర్నలిస్ట్ రివ్యూస్ అన్నమాట. బయట కొన్ని యూట్యూబ్ రివ్యూస్ గురించి కొంతమంది బ్యాన్ చేయాలి అంటున్నారు కదా. చెప్తున్నాను అలాగా, దాన్ని ఆపడం అనేది ఆచరణలో చాలా కష్టసాధ్యం, దానివల్ల చెడు కూడా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్లో కూడా మీరు హిందీ చూడండి, తమిళ్ చూడండి, ఎనీ స్టేట్ ఆఫ్ రివ్యూస్లో రివ్యూలా ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎలాబరేట్గా చెప్పలేకపోతున్నారేమో. నేను అటు చూసాను ఇటు చూసాను కాబట్టి చెప్పగలుగుతుంది ఏంటంటే రివ్యూ ప్రాబ్లం కాదండి, అబ్బో అని ఒక లాంగ్వేజ్ వాడతాం. ఇది ఓటీటీలో కూడా చూడటం వేస్ట్, అసలు మీ 2 గంటలు వేస్ట్. అసలు డైరెక్ట్గా అంటే మన పర్సనల్ దీన్ని మనం కొంచెం ఇది చేస్తాం, ఎందుకంటే ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మందికి రీచ్ అవుద్ది అని. ఆ పదజాలం లేకుండా బాగుంది బాగాలేదు ఇది అది బాగుంది అని చెప్పి ఇదివరకు ఉండేవి. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ మంది ఆకట్టుకోవాలని, ఎక్కువ వైరల్ అవ్వాలని కొంచెం అది వెళ్తుంది, అది ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల ఎక్కువ మంది ఆపాలంటున్నారు కానీ అందరినీ కూర్చోబెట్టి లేదు సార్ మీకు నచ్చిందని చేయండి, నచ్చకపోతే నచ్చలేదని చేయండి అందుకని చెప్పి. ప్లస్ 3 రోజులు ఆపక్కర్లేదండి, మార్నింగ్ షో అయ్యాక రివ్యూస్ ఇవ్వండి అంటే సరిపోద్ది. ఎందుకంటే కొన్నిసార్లు రివ్యూస్ తెల్లవారుజామున చూసేస్తారు అబ్రాడ్లో, అక్కడ 4-5 ఉంటుంటారు కొన్ని థియేటర్స్లో. ఆ పూర్తి థియేటర్లో చూసిన రెస్పాన్స్ రాదు. అదే మన కూకట్పల్లిలో మామూలుగా ఒక మల్టీప్లెక్స్లో చూస్తే ఆ రెస్పాన్స్ థియేటర్లో ఉంటుంది. అలా రెస్పాన్స్ లేకుండా చూసిన రివ్యూస్. సో దీన్ని పూర్తిగా
ఇవ్వద్దని చెప్పడం కాదు, ఇది ఇలా చేయండి అనేది. ఎందుకంటే ఎవరిని పూర్తిగా ఆపలేము, పూర్తిగా ఇది చేయలేము. సో ఇది అని చెప్పి మనం చెప్తే బాగుంటుంది. కానీ అంతేగాని మీరు అసలు ఇవ్వద్దు, మీరు చేయొద్దు అంటే అది ఆచరణలోకి వచ్చే పద్ధతి కాదు. అండ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్గా తెలుగు టాలెంట్ని ముందుకు తీసుకెళ్ళడంలో ముందుంటున్నారు. చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తేడా లేకుండా దానికి ఎగ్జాంపుల్గానే తెలుగు హీరోయిన్స్ కానీ తెలుగు ఆర్టిస్టులను కానీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు. ఇది ఎంతవరకు మీరు ఈ స్కేల్ని అంటే ఆ స్టాండర్డ్స్తో పాటు తీసుకువెళ్తారు? ఎంత బిగ్ స్కేల్లో మీరు తీసుకువెళ్ళాలి అనుకుంటున్నారు? అంటే నేను పనిచేసే సినిమాల్లో మ్యాక్స్ అంటే వీలైనంత వరకు ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అది హీరోయిన్లు అవ్వచ్చు, ఇతర ఎవరినొచ్చు, కానీ ఫస్ట్ ప్రయారిటీ తెలుగు. అంటే మనం బేసిక్గా మన కల్చర్ తెలిసిన పీపుల్, మన ఇది పైగా మన వాళ్ళని కొన్నిసార్లు అది ఆచరణలోకి చేయలేం. సో అలాంటప్పుడు బయటకు వెళ్దాం. బట్ వీలున్నంత వరకు తెలుగు టెక్నీషియన్ని, తెలుగు టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనేది నా. ఎస్కేన్ గారు సార్, ట్రైలర్ లుక్స్ బాగుందండి. ట్రైలర్ లుక్స్ గుడ్. మీరు చూసారు? ఎప్పుడే వచ్చారు? చూసారు. ఓకే. సో ఇలాంటి చిన్న సినిమాలకి మీరు మారుతి గారు సపోర్ట్ చేసి రిలీజ్ చేయడం అనేది అభినందించాల్సిన విషయం. అండ్ చాలామంది కొన్ని రోజులుగా ప్రభాస్ ఫ్యాన్స్ రాజాసాబ్ అప్డేట్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తారు. సో అంటే ఏంటి, కొంతమంది ఏమో హీరో అప్రూవల్ లేదు, ఇంకా అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో టీజర్ అండి, టీజర్ రెడీ అయిపోయింది, హీరో అప్రూవల్ కావాలంటున్నారు. కొంతమంది ఏమో విఎఫ్ఎక్స్ ఇంకా డిలే ఉంది అంటున్నారు. సంథింగ్ అసలు ఏంటి రాజాసాబ్ అప్డేటు? టీజర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? స్టేటస్ ఏంటి? రాజాసాబ్ పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు చాలా ఆయన బ్యానర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ ఫిలింగా రూపొందిస్తున్నారు. అలాగే మారుతి గారు కూడా ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేస్తూ చాలా మంచి అవుట్. నేను ఈరోజు వచ్చేటప్పుడే పొద్దున్నే ట్విట్టర్ ఓపెన్ చేస్తుంటే అలాగే చూస్తున్న మారుతి గారి ట్వీట్ చూసింది, ఇంకా మ్యాక్స్ 2 వీక్స్ అన్నీ వచ్చేస్తాయని చెప్పారు. సో ఆల్ సెట్. నిఖిల్ గారు. నిఖిల్ హలో. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో మీరు చేస్తున్న క్యారెక్టర్ ఇంకొక స్టెప్కి మేము ఫార్వర్డ్ తీసుకెళ్తుందనే చెప్పాలి. చాలా బాగుంది. సో దీనికోసం మీరు ఎంత కష్టపడ్డారు? అంటే ఆ మాడ్యులేషన్స్ అనేవి చేంజ్ చేయడం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అంటే ఇంతకుముందు వాటికి దీనికి అసలు కంపారిజన్ లేదండి. నేను అన్నీ చిన్నప్పుడు క్యారెక్టర్స్ చేసుకొచ్చాను ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ ఒక 70 మూవీస్ చేశాను. ఇది నేను మెయిన్ లీడ్గా ఫుల్ లెంత్కి ఇది నా ఫస్ట్ మూవీ. సో అంటే ఆ ఎక్స్పీరియన్స్ అంతా నాకు ఇక్కడ యూజ్ అయిందనమాట. అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. నిఖిల్ గారు. అపరిచితుడు ఎన్నిసార్లు చూసారు? ఇప్పుడు నా చిన్నప్పుడు చూసాను ఒక 2 సార్లు అంతే. సో అపరిచితుల్లో ప్రకాష్ రాజ్ అంటే విక్రమ్ గారి స్టైల్లో సో వేరియేషన్ చూపించడం ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. డిఫరెంట్ ఒక యాక్టర్ వేరియేషన్ చూపించడానికి ఎలా కష్టపడతాడు అనేది ఒక ఎగ్జాంపుల్గా విక్రమ్ గారు చేశారు. సో దాన్ని ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా యాక్ట్ చేయడం కోసం? ఓన్లీ డైరెక్టర్ చెప్పిన మూమెంట్లో చేసుకుంటూ వెళ్ళారు? ఇన్స్పిరేషన్ అంటూ అంటే చాలా క్యారెక్టర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఒక సినిమానే కాదు, ఇప్పుడు ఫైట్ క్లబ్ అని ఇంకో సినిమా, హాలీవుడ్లో కూడా ఒక సినిమా ఉంది. అన్నిట్లోంచి రెఫరెన్సెస్ కొన్ని తీసుకుంటాం. సో అంటే చూస్తాము, ఇప్పుడు క్యారెక్టర్స్ చూస్తాము, ఎవరి మోడ్యులేషన్, ఎవరి బాడీ లాంగ్వేజ్ వాళ్ళది. ఇంకా అంటే దీనికి తగ్గట్టు దీనికి నేను ఎంత చేయగలుగుతానో నేను అలా చేశానండి. సో డైరెక్టర్ గారు, సో అంటే ఇట్లాంటి సైకలాజికల్ థ్రిల్లర్ వెనుక ఏదో ఒక సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుంది. సో అందరూ ఏమనుకుంటారంటే అంటే సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ లేదంటే డ్రగ్ అడిక్ట్ ఏదో అనుకుంటారు. సో జనరల్గా ఏంటంటే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సో తన అలవాట్లు అవన్నీ కూడా చూస్తే సో అయితే డ్రగ్ అడిక్టా లేకపోతే ఏదన్నా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అనిపిస్తుంది. అసలు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని మీరు రాజుగారు ప్రొడ్యూసర్ రాజుగారు కథ చెప్పినప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని తీసుకెళ్ళాలనుకుంటున్నారు? ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ అండి. ఒక రకంగా అదే గోస్ట్ ఫిల్మే, డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దానికి డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. అది ఏంటనేది క్లైమాక్స్లో మేజర్ ట్విస్ట్ ఉంటుంది అనమాట. ఆ మేజర్ ట్విస్ట్ తోటి మనకి ఇది సూపర్ న్యాచురల్ థ్రిల్లరా, సైకలాజికల్ థ్రిల్లరా ఏంటి అనేది మనకి అక్కడ క్లారిటీ వస్తుంది. అది చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్. అది మనం ఇప్పుడు చెప్పకూడదు అనేది నా అభిప్రాయం. అంటే ఇంటి పేరు గట్కాచలం అని ఉంది. సో డాక్టర్ కౌశిక అంటే ఆ ఫ్యామిలీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత గట్కాచలం అనే పర్సన్ సో తన ఏమన్నా అట్లాంటి ఏమన్నా థ్రిల్లర్ అంతా ఆల్రెడీ చూసాం మనం. ఇట్లాంటి థ్రిల్లర్ చాలా హాలీవుడ్లో కావచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ అంతా తెలుగు ఆడియన్స్ చేశారు. సో అంతకు మించి దీనిలో ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు?
అంటే అది ఇంట్లోకి వెళ్ళి గోస్ట్ రావటం కాదండి ఇది. ఆ, కాకపోతే అది అదే గట్టిగా చలం ఎవరు ఏంటి, అది కౌశిక్కి అతనికి సంబంధం ఏంటి అనేదే మనకి మెయిన్ ఎలిమెంట్ మూవీలో. అదే ఈ నిఖిల్ క్యారెక్టర్కి ఏంటి సంబంధం అనేది అది ఫైండ్ అవుట్ చేయడమే మూవీ అనమాట. అది మనకి చాలా ఇంట్రెస్టింగ్ నేరేటివ్లో మనం చెప్పుకుంటూ వెళ్తాము. ఎక్స్ట్రీమ్ హారర్ ఎలిమెంట్స్ ఇవన్నీ ఉంటాయి, సైకలాజికల్ ఎలిమెంట్స్ అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డైరెక్టర్ ఓన్లీ హారర్ ఎలిమెంట్స్తోనే స్టోరీ నడుస్తుందా? అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ని చాలా ప్రెజర్ చేస్తుంటారు చదవమని. అవును. అలా ప్రెజర్ చేయడం వల్ల మానసికంగా ఎదురయ్యే సమస్యల వల్ల ఇలా మారుతారనేది ఏమైనా చూపించబోతున్నారు? అవి కూడా ఉంటాయండి. అలాంటి ఒక ఫ్యామిలీలో జరిగే మనకి రోజు ఎడ్యుకేషన్ సంబంధించిన ఇష్యూలు ఉంటాయి. అట్ ద సేమ్ టైము గోస్ట్లీ సంబంధించిన విషయాలు ఉంటాయి. ఈ రెండు మిక్స్ అయ్యి ఉంటాయి మూవీలో. అది ఏంటనేది ఎలా జరిగిందనేది మనం డీటెయిల్స్లోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది. బేసిక్గా అయితే ఎవరో ఫ్యామిలీ స్టోరీ, అందులో గోస్ట్ ఎలిమెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయండి. ఓకే. కౌశిక్ సారీ నిఖిల్, మీ ఫాదర్ క్యారెక్టర్ ఇందులో బాగా చదివి డాక్టర్ అవ్వాలంటే నువ్వేమో బాగా చదివి సైకో మరి అందరినీ చంపుతున్నావు. ఏంటి అసలు? చదవడానికి సైకో అవడానికి ఏం సంబంధం అంటే ఇది హలో అదే నా క్వశ్చన్ నేను ఏం ఆన్సర్ చెప్పను అంటే అది బాగా చదివి డాక్టర్ అయ్యి ప్రాణాలు కాపాడడం అంటే ప్రాణాలు తీస్తున్నావు కదా. అవునండి. ఆ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? నేను ప్రాణాలు తీసానండి, అది విల్లింగ్గా ఏం తీయలేదు. మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది క్యారెక్టర్ ఏమవుతుందో. ఓకే, అంటే గట్టికాచలం మీతో అలా చేయించారని అలాంటిది అనుకోండి. మీరు డైరెక్ట్ సినిమా క్వశ్చన్ అడుగుతున్నారు, అడిగితే సినిమా తెలిసిపోతుంది. ఓకే. నిఖిల్ గారు ఇక్కడ నిఖిల్ ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కానీ బేసిక్గా ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పుడు లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ ఇలా చూస్ చేసుకుంటారు స్టోరీస్. బట్ మీరు ఫస్ట్ టైం హారర్కి వెళ్తున్నారు, బట్ సపరేట్ ఆడియన్స్ వరకే ఉంటుంది. సో ఏం జాగ్రత్తలు తీసుకున్నారు మా స్టోరీలో? అంటే నేను అంటే క్లీషేగా వెళ్ళడం కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా వస్తేనే కొంచెం జనాలు కూడా చూస్తారు కదండి. అంటే ఒక మంచి స్టోరీతోని రావడం అనేది ఇంపార్టెంట్. లవ్ స్టోరీతో వస్తున్నామా, హారర్తో వస్తున్నామా, దేంతో వస్తున్నామా అనేది కాదు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు ఎస్కేన్ గారు, అంటే మీరు ఏం మాట్లాడినా కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా హీరోయిన్ బాత్రూంలోకి మాకు యాక్సెస్ లేదు కాబట్టి అనేది కూడా బాగా ట్రోల్ చేశారు. సో ఏంటి అలాంటి ఏం చెప్తారు? నేను చేయలేదు సార్ మీమర్స్ కానీ ట్రోలర్స్ కానీ. సో అది ఫ్లోలో వస్తుందా లేకపోతే ఏమైనా కంటెంట్ క్రియేట్ చేద్దాం అండి? ఇప్పుడు మీరు మంచి అందమైన అమ్మాయి అనుకోండి, ఏదో మాట్లాడతారు కదా మీరు, అలాగా ఏదో ఆ మాటల్లో వస్తాయి తప్ప అది మళ్ళీ ఇంటి దగ్గర ఇది పాయింట్ అని ఆ తర్వాత అనుకుంటుంది ఇదన్నా వచ్చిందా అనుకుంటాం, కానీ ముందు దాని గురించి స్క్రిప్ట్ రాసుకునేది ఏమి ఉండదు. ప్లస్ ఆ ఇంటర్వ్యూకి సంబంధించింది అయితే మొత్తం టీం ఉంటారు కదా, టీం ఇచ్చిన, ఎందుకంటే అక్కడ నేను హోస్ట్ కదా, సో టీం ఇచ్చిన స్క్రిప్ట్ అవే ఫాలో అవడం జరిగింది. ఓకే, అంటే మన చైల్డ్హుడ్లో చాలా హారర్ సినిమాలు చూస్తూ ఉంటాం, కొన్ని అక్కడ వదిలేస్తాం, కొన్ని మనల్ని వెంటాడుతూ ఉంటాయి. సో అలా మీ చైల్డ్హుడ్ లైఫ్లో మీరు థియేటర్లో సినిమా చూసి అది ఇంకా మిమ్మల్ని వెంటాడుతూ ఉండి బాగా భయపడ్డ సిచ్యువేషన్ ఏదైనా? దెయ్యం అని రామ్ గోపాల్ గారి సినిమా అండి. అందులో ఏంటంటే 1 minute చెప్తా. అందులో ఒక మహేశ్వరి అద్దం ముందు ఎంచుకుని బూచ్ 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 అని 3 సార్లు అంటే 3సారి దెయ్యం వస్తుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద. ఆ రోజు నేను మధ్యాహ్నం సినిమాకి వెళ్ళిపోయి సెకండ్ షో చూసి అలా వచ్చాను. ఇంటికి వచ్చేవాడికి ఆ రోజు మా ఇంట్లో డ్రెస్సింగ్ టేబుల్ కొన్నారు. నాకు తెలియదు అది కొన్నారు. పడుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ షాకింగ్ డ్రెస్సింగ్ టేబుల్. ఇంకా అలా చూసినప్పుడు ఏదో చూడకూడదు అనుకున్నా, ఒకసారి అలా చూడటం, వచ్చిందేమో దాంట్లోకి ఏదో అనటం, ఇంటి బయట బట్టలు ఆరేస్తుంటే ఆ రిఫ్లెక్షన్ కనిపిస్తుందిగా, అందులో ఏదో చీర కనబడింది అనుకున్నాయి. అలాగా టెన్షన్తో ఆ రోజంతా లైట్ ఆన్ చేసుకుని కూర్చున్నా. సో నాకు అది దెయ్యం సినిమా అయితే చాలా నన్ను చిన్నప్పుడు బాగా భయపెట్టింది. థ్యాంక్ యూ సార్. ఇందులో మిమ్మల్ని భయపెట్టిన సీన్స్ ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయండి. అవి మిమ్మల్ని కూడా భయపెట్టాలని ఇప్పుడు రివీల్ చేయట్లేదు. థియేటర్లో మీరు చూస్తే అది కొన్ని 2-3 సీన్లు భయపెట్టినాయి. డైరెక్టర్ గారు సార్, అంటే తెలుగులో చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు, బట్ అదర్ కంట్రీ నుంచి తెచ్చుకోవడానికి సమ్ రీజన్ ఏమి ఉందా స్పెసిఫిక్గా? ఎందుకంటే ఇలాంటి మూవీస్ తెలుగు వాళ్ళకి ఇస్తే ఇంకో బాగా చేసేవాళ్ళని అనుకుంటారు. ఎవరైనా ఒకటేనండి, మ్యూజిక్ ఎక్కడైనా యూనివర్సల్గా ఒకటే, అందులో ఏం లేదు. ఎవరైనా తెలుగు ఆడియన్స్ పల్స్ అనేది తెలుస్తుంది కదా, చాలా పల్స్ ఏమి ఉండదండి, మ్యూజిక్ ఎక్కడైనా ఒకటే.
ఇప్పుడు హాలీవుడ్ సినిమాలు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ మ్యూజిక్ మనం చూస్తున్నాము, అట్లాగే మన మ్యూజిక్ వాళ్ళు వింటారు. స్పెసిఫిక్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ పర్టికులర్ రీజన్ ఏం లేదు, బట్ ర్యాండమ్గా ఆయన పరిచయం అయ్యారు. నా స్టోరీ అది నచ్చింది, మన ప్రాజెక్ట్ నచ్చింది ఆయనకి. ఆయన కొన్ని మ్యూజిక్ కొంత విన్నాను నేను, ఆయన చేసిన సినిమాలు అవి నాకు నచ్చినవి. చాలా హై స్టాండర్డ్లో ఉన్నాయి అవి ఆయన చేసిన మ్యూజిక్. సో ఇమీడియట్గా నేను ప్రాజెక్ట్లో తీసుకున్నాను. తన్మయ్ ఎస్ సిస్టర్ రోల్ చేశారు కదా, సో చాలా బాగుంది. సో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే దిస్ వాజ్ ద ఫస్ట్ ఫిలిం నాది. ఇప్పుడు రిలీజ్ అయిన ఫిలిం 23 కంటే ముందు చాలా బ్యాక్ చేసిన ఫిలిం ఇది. సో ఇందులో నాకు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియనప్పుడు తీసుకున్నారు అమర్ గారు నన్ను నమ్మి. వర్క్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా దీని త్రూనే నాకు ఫస్ట్ టైం వచ్చింది, ప్రతిదీ తెలుసుకున్నాను. 23 కన్నా ముందు రిలీజ్ అయింది, ముందే ఇది స్టార్ట్ అయింది. అవును. సో ఆ 23లో చాలా బాగుంది మేడం యాక్టింగ్. థ్యాంక్ యూ. సో చాలామంది అప్రోచ్ కూడా వచ్చింది. థ్యాంక్ యూ అండి. డైరెక్టర్ గారు సార్, ఇక్కడ డైరెక్టర్ గారు సార్, ఇది ట్రైలర్ చూస్తుంటే మనకి కంప్లీట్గా ఒక ఫాదర్ సన్ చదువుకోవాలి కొడుకు అనేది ఎక్కువ ప్రెషర్ అనేది ఒకటి కనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు చెప్పేటప్పుడు నార్మల్గా కూడా చెప్పచ్చు ఎమోషనల్గా, బట్ హర్రర్ని చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అంటే మామూలు ఇలాంటి డ్రామాలో చాలా సినిమాలు వచ్చినాయి, బొమ్మరిల్లు లాంటి మూవీస్, రకరకాల సినిమాలు వచ్చినాయి మనకి. అంటే ఫాదర్ అండ్ పేరెంట్ అండ్ చిల్డ్రన్ మధ్య. కాకపోతే దాన్ని ఇప్పుడున్న యూత్కి మనం సినిమా కనెక్ట్ అవ్వాలంటే, వాళ్ళ అటెన్షన్ తీసుకోవాలంటే జానర్ ఇంపార్టెంట్. ఆ జానర్ అనేది లేకుండా వాళ్ళని మనం అటెన్షన్ తీసుకోలేము. ఇలాంటి డ్రామా వాడా ఏందోలే ఈ సోచి చెప్తారనే ఫీలింగ్ వాళ్ళకి రావచ్చు. సో అందుకే పర్టికులర్గా ఈ హారర్ జానర్లోని ఈ సినిమా చేస్తే అందరూ దీనికి కనెక్ట్ అవుతారు. ఫస్ట్ జానర్ ఎంజాయ్ చేస్తారు హారర్ మూవీ అంటే, ఆ తర్వాత దాని ద్వారా మనకి కావాల్సిన ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది వాళ్ళకి రీచ్ అవుద్దని నాకు అనిపించింది. అండ్ ట్రూ ఇన్సిడెంట్స్ బేస్డ్ అని కూడా చెప్పారు కాబట్టి ఎంతవరకు రియలిస్టిక్గా తీసుకున్నారు, ఎంత సినిమాటిక్ లిబర్టీని యూస్ చేసుకుని ఏ పాయింట్స్ మీద బేస్ చేశారు? ఇది చాలా వరకు ఒరిజినల్ కథేనండి. కాకపోతే దాన్ని మనం కొంత రీసెర్చ్ చేసి కొంత ఎగ్జాగరేట్ చేసాం, లిటిల్ బిట్, అంత ఎక్కువ కూడా కాదు. అంటే కొన్ని వాళ్ళకి అనిపించినవి కూడా, వాళ్ళకి తెలియనివి కూడా మనం రీసెర్చ్ చేసి కొన్ని దాని నుంచి మనం ప్రజెంట్ చేసాం. కొంత ఒక మ్యాక్సిమం 10 to 20% ఫిక్షన్ యాడ్ చేసాం అంతే అండి దీనికి. రైటర్ గారు సార్, ఫస్ట్ మీకు స్టోరీ చెప్పినప్పుడు అంత బడ్జెట్లో చేయలేమో అని అనుకుని వెళ్ళిపోయారు అన్నారు. తర్వాత మళ్ళీ 1 day తర్వాత కాల్ చేసి, నేను కాదండి డిఓపి గారు వెళ్ళిపోయారు. ఓకే మేము కలిసే చేసాము. ఓకే, డిఓపి గారికి ఇవ్వండి. తర్వాత ఎందుకు మళ్ళీ వచ్చి ఓకే చేద్దాం అనిపించింది? అంటే ఏ పాయింట్ మిమ్మల్ని? నాకు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. మెయిన్ ద క్యారెక్టర్ హ్యాస్ 2 things ఉంటాయి కాబట్టి అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సినిమాటోగ్రఫీ పరంగా ఛాలెంజెస్ చాలా ఉన్నాయి, అది నాకు ఎక్స్పెరిమెంట్ చేయడానికి చాలా మంచి స్పేస్ అనిపించింది. సో లెన్సింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా చేసాం. అండ్ వీ టుక్ సో మెనీ సింగిల్ షాట్స్ ఉంటాయి, చాలా ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్గానే ట్రీట్ చేసాం. బట్ యా, వీ టుక్ నైస్ ఛాలెంజెస్. అంటే మాకు బడ్జెట్స్ తక్కువ ఉన్నా వీ ట్రైడ్ అవర్ లెవెల్ బెస్ట్ టు హారర్ థింగ్ ఏదైతే ఉందో అది కొంచెం ఎలివేట్ అవ్వాలని చెప్పి వీ టుక్ సమ్ ఎక్స్పెరిమెంటల్ షార్ట్స్. అట్లా ఆ ఛాలెంజెస్ వల్ల మళ్ళీ వచ్చి చేస్తా అని చెప్పా. సార్, మొన్న వచ్చినవాడు గౌతమ్ ఈవెంట్లో కేఎస్ రామారావు గారు ప్రేక్షకులు కక్కుర్తిగా ఇంట్లో కూర్చొని చూడకుండా థియేటర్స్కి రండి, ఈ కక్కుర్తి అనే పదాన్ని వాడారు 2 times. సో మీరేమో ఓటీటీలో రాకుండా, కొంతకాలం రాకుండా చూస్తే సినిమా ఎక్కువ కాలం నిలబడుతుందని చెప్పేసి మీరు చెప్తున్నారు. సరే, ఎందుకు సార్ మీ మధ్య అంటే అభిప్రాయ భేదాలు ఉన్నాయి? ప్రేక్షకులు కక్కుర్తనేమో ఆయన అంటున్నారు. అంటే ఆయనతో నేను పని చేయలేదు, ఆయన పక్కింట్లో నేను ఉన్నాను. చిన్నప్పుడు నా ఫేవరెట్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారితో ఆయన సినిమాలు తీసిన గౌరవం రిలేషన్ తప్ప పెద్ద ఇంటరాక్షన్ కూడా లేదు. ఆయన ఏ సందర్భంలో ఏ సమయంలో ఎలా అన్నారో అది తెలియదు, కానీ నాకు ఇది అభిప్రాయ భేదం అని ఆయన కూడా ఏదన్నా అక్కడ ఏదన్నా తెలీదు, కంటెక్స్ట్ తెలీదు, ఆ వీడియో కూడా చూడలేదు కాబట్టి నేను కమెంట్ చేయలేదు. కానీ
మామూలు సందర్భంలో అయితే ఆయన ఏంటి నేనేంటి ఎవరైనా సరే ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుంటే సినిమా బాగుంటుంది అనే దీంతోనే ఇండస్ట్రీలో ఎంత పెద్ద వ్యక్తులైనా ఎంత అప్కమింగ్ అయినా సో ప్రేక్షకులను గౌరవిస్తారు, అది గౌరవించి తీరాలి. సో ప్రొడ్యూసర్స్ అంతా ప్రేక్షకుల్ని థియేటర్స్కి రావడానికి చర్యలు తీసుకోవచ్చు కదా. అదేనండి నా ఇది కూడా. సో అలాగే మీడియా కూడా మీ తరపు నుంచి మీడియా కూడా అంటే ఇప్పుడు నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు కొద్దిగా ఇంటెన్సివ్ కేర్లో ఉంది ఇండస్ట్రీ. ఇలాంటప్పుడు గట్టిగా ఇప్పుడు అది చూస్తాం కదా రెజ్లింగ్, వాడు గట్టిగా ఉన్నప్పుడు 4 దెబ్బలు వేసినా పర్లేదు, పడిపోయిన వాడిని ఇంకా లేసే టైంలో టపటప కొడితే ఇంక పోతాడు. సో మీడియా కూడా ఇండస్ట్రీ లేవాలి అనే దీంట్లో కొంచెం ఉన్న విమర్శనాత్మక ఇది కొంచెం తగ్గించి, అంటే ఇప్పుడు పరిస్థితి బాగాలేదు కాబట్టి మళ్ళీ బాగుండి బాగా పుష్టిగా తిరుగుతుంటే మనం ఎక్కేయచ్చు. సో ఆడియన్స్ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇండస్ట్రీ బాగుంటే ఇండస్ట్రీ అనేది ఒక 10 మంది సంబంధించిన నిర్మాతలతో 10 మంది హీరోలతో కాదండి, దాని మీద కొన్ని వేల మంది డైరెక్ట్గా కొన్ని లక్షల మంది పరోక్షంగా బాగుంటారు. కాబట్టి మనకు కూడా ఎప్పుడు కొంతమంది ఆ టాప్ ప్లేయర్నే ట్రోల్ చేసి ఓకే మనం ఎవరి మీద ఇది చేసాం అనుకుంటారు, బట్ దాని మీద ఆధారపడి కొన్ని లక్షల మంది ఉంటారు, ప్లస్ ఒక రెవెన్యూ వనరు ఇది. సో దాన్ని అందరూ బతికించుకోవాల్సిన అవసరం ఉంది. అది చూసేవాళ్ళు తీసేవాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మనం చేస్తుంది రైటా రాంగా, రైట్ చేయాలంటే అంటేనే ఏమాత్రం మొహమాటం లేకుండా, ఎందుకంటే ఇది మనది కాబట్టి తప్పు ఎవరిది ఎక్కడ ఉంది అదే అని కాదు. ఒక జనరేషన్ మారినప్పుడు ఒక టైం ఇది ఉన్నప్పుడు కొన్ని మారుతుంటాయి, ఆడియన్స్ ఇష్టాలు ఏంటి అన్నీ. సో దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం ఏం చేయాలి అనేది. ఎందుకంటే అప్పుడు కేబుల్ టీవీలో వచ్చినప్పుడు సినిమా అయిపోయిందన్నారు, అయిపోలేదు. ఆ తర్వాత స్టార్ టీవీలు అన్నీ వచ్చినప్పుడు అయిపోయింది, వీసీఆర్లో వచ్చినప్పుడు అయిపోయినాయి అన్నారు, అవ్వలేదు. కేబుల్ టీవీలో వచ్చినప్పుడు అయిపోయింది అన్నారు, అవ్వలేదు. కోవిడ్ వచ్చినప్పుడు అయిపోద్ది అన్నారు, ఓటీటీ వచ్చినప్పుడు. ఎప్పుడు అన్నిటినీ చూసి తట్టుకుంది సినిమా, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంతా సంఘటితంగా ఉండి వాళ్ళు చేసిన కృషి సినిమా మీద ఆడియన్స్ చూపించే ఇష్టం. ఎందుకంటే ఇప్పటికీ సినిమా ఈజ్ చీపెస్ట్ డీరెస్ట్ అండ్ నీరెస్ట్ ఎంటర్టైన్మెంట్ టు ఆడియన్స్. ఎందుకంటే ఒక అమ్మాయిని కొత్తగా లవర్ని గర్ల్ ఫ్రెండ్ని సినిమా ఎక్కడికన్నా తీసుకెళ్ళాలంటే మనకు ఫస్ట్ సినిమాకి వెళ్దామా అడగాలనిపిస్తుంది. ఒక గర్ల్ ఫ్రెండ్ రిజెక్ట్ చేస్తే అబ్బా ఒక 3 గంటలు ఎక్కడికైనా వెళ్ళి ఉండాలంటే సినిమా అనిపిస్తుంది. ఒక చుట్టాలు 10 మంది వస్తే సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఒకవేళ ఇండియా మ్యాచ్ ఓడిపోతే ఆ ఫ్రస్ట్రేషన్తో ఎక్కడికైనా సినిమా అంటే దేనికైనా సినిమా అనేది మన కల్చర్, సినిమా అనేది మన ట్రెడిషన్. సో అది ఏదైనా సినిమా నిలబడుతుంది, పరిగెడుతుంది. ఇవన్నీ కొద్దిగా మనకి ఫీవర్ వచ్చినప్పుడు కొద్దిగా యాంటీబయాటిక్స్ తీసుకుంటాం కదా, అలా ఇండస్ట్రీ ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకోవాల్సిన టైం అంతే. కానీ చూసే ఆడియన్స్ మాత్రం స్కేల్ మారింది కదా సార్. లైక్ ఓటీటీలో చూస్తే ఇప్పుడు లార్జర్ స్కేల్ పెరిగింది. మంచి సినిమా ఏంటి, చెడ్డ సినిమా ఏంటి, స్కేల్ అనేం లేదండి. అసలు మనం 60 ఇప్పుడు అంతమంది ఒక సినిమా అనేది 1000 మందితోనో 500 మందితోనో కలిసి ఒక పెద్ద స్క్రీన్ మీద చూసే అనుభూతి ఒక చిన్న స్క్రీన్ మీద అంటే ఇంట్లో వంట వండుతుంటారు, వాడెవడో డిస్టర్బ్ చేస్తుంటాడు, ఫోన్ కాల్స్ వస్తుంటాయి, ఇవన్నీ అది వేరు. ఓటీటీ ఎక్స్పీరియన్స్, థియేటర్ ఎక్స్పీరియన్స్ అల్టిమేట్. ఒక మంచి సినిమాని థియేటర్లో వచ్చినప్పుడు ఇచ్చినంత కిక్ ఒక ఓటీటీలోనో ఒక మొబైల్ దీంట్లో చూస్తే ఏదో చూసాం అన్నట్టు ఉంటుంది తప్ప ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే అది దాన్ని ఏది బీట్ చేయాలి. అందుకే ఇప్పుడు రిలీజ్లు ఉన్నాయి, అన్ని ఓటీటీలో ఉన్నాయి, అన్ని చోట్ల ఉన్నాయి, బట్ ఎందుకు థియేటర్కి వెళ్తున్నారు? ఆ సినిమా ఇచ్చే కిక్, అది అంతమందిలో చూస్తే ఇచ్చే కిక్ కాబట్టి అది ఆ కిక్ అది వేరేది రిప్లేస్ చేయలేదు. ఎస్కేన్ గారు, ప్రేక్షకులు థియేటర్లకి రాకపోవడానికి ముఖ్య కారణం స్టార్ హీరోలే. వాళ్ళు ఎక్కువ సినిమాలు చేయట్లేదు, 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక సినిమా చేస్తున్నారు. గతంలో టెక్నాలజీ లేని టైంలో కూడా ఎన్టీఆర్ గారు, ఎన్ఆర్ గారు సంవత్సరానికి 3-4 సినిమాలు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు టెక్నాలజీ అంతా పెరిగింది, అయినా కూడా ఎందుకు తక్కువ సినిమాలు చేయాల్సి వస్తుంది? అది హీరోలు నుంచి రావాల్సిన అవసరం. బట్ అందరూ చెప్పేది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు కూడా హీరోలు ఎవరైతే జనాన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ రివ్యూస్ వీటన్నిటికీ మించి క్రిటిక్ ప్రూఫ్లో ఉండి ఒక 10 మంది హీరోలు ఉంటారు, 7-8 హీరోలు, వాళ్ళ సినిమాకి గట్టిగా ఓపెనింగ్ ఉంటుంది. అలాంటి హీరోలు సంవత్సరానికి 1-2 చేస్తే సూపర్, లేదా సంవత్సరంలో 2 సినిమాలు చేస్తే బాగుండు అనేది అందరిలో ఉంది. సో వాళ్ళు అలా చేసినప్పుడు ప్రభాస్ గారు ఉన్నారు, ఆయన ఇయర్లీ ఒక సినిమా వస్తుంది. సో అలాగే ఇప్పుడు నేను మొన్నప్పుడు కలిసినప్పుడు అల్లు అర్జున్ గారు అన్నారు,
నా 1.5 ఇయర్స్కి 2 సినిమాస్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలని. హీరోలు అందరికి కూడా ఆ ఇది ఇప్పుడు ఉందండి. బట్ ఏంటంటే మన సినిమా సైజు మారిపోయింది కాబట్టి ఆ డైరెక్టర్లు దొరకటం, కథలు దొరకటం, ఈ స్కేల్లో చూపించాలి కాబట్టి పాన్ ఇండియాకి వెళ్ళిపోయింది కాబట్టి తెలుగు సినిమా కొంచెం లేట్ అవుతుంది కానీ, బట్ మన డియర్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కూడా త్వరలోనే దీనికి ఒక సొల్యూషన్తో వచ్చి పెద్ద హీరోల సినిమాలు ఎక్కువగా వస్తాయని ఐ ఫీల్. ఓకే అండి. ఓకే, ఇవాళకి చివరి ప్రశ్న. సార్ ఇప్పుడు మీరు అన్నట్టు కొత్త సినిమా కన్నా రీ రిలీజులకే ఎక్కువ మంది వస్తున్నారు అనమాట. అంటే ఇప్పుడు కొత్త సినిమాకి రీ రిలీజ్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే కొత్తది రీ రిలీజ్ అండి, కిక్ ఏది వస్తుంటే దానికి వెళ్ళిపోతారు. నాకు ఈ థియేటర్లో నేను అరిచి కాల్ చేసి ఉంటాను, ఈ సినిమాలో పాటలు బాగుంటాయి, ఈ సినిమాలో ఇది బాగుంటుంది అంటే ఏ సినిమాకైనా వచ్చేస్తారు. రిలీజ్ ఏంటంటే మనం ఆల్రెడీ ఎక్కడో వింటేజ్ ఫీలింగ్ ఉంటుంది కదా, ఈ దీనికి నేను చిన్నప్పుడు ఎలా అరిచారా, ఎలా గొడవ చేశాడా, ఆ ఫీలింగ్స్ మళ్ళీ చేసుకుంటాకి అది వెళ్తుంటారు. అలాంటి మూమెంట్స్ ఇవి వచ్చే కొత్త సినిమాలో ఉన్నట్టు ఎందుకంటే కొత్త సినిమాలు కూడా ఈ మధ్య చాలా సినిమాలు మంచిగా ఆడినాయి కదా. సో అది కొత్తది పాతదని కాదు, థియేటర్ ఎక్స్పీరియన్స్ చేస్తే అని ఏ సినిమాని నమ్మినా ఆడియన్స్ ముందే ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పేటట్టు అంటే అమ్మాయిలకే ఓన్లీ యాక్టర్స్ తీసుకుంటామని చెప్పారు కదా, అంటే అబ్బాయిలు ఏం చేశారు సార్? ఎందుకు? అదే మీరు అర్థమైంది నాని, ఆయన ఆడిషన్ తీసుకోండి, ఈరోజు మనది అలా జరుగుతుంది కదా, మీరు ఇవ్వండి ఆడిషన్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో అదిదా ఇవాళ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. గట్టికాచలం May 31st. సో మీ అందరినీ అలరించడానికి, ఆకట్టుకోవడానికి, భయపెట్టడానికి స్పెషల్లీ మీ ముందుకు వస్తుందన్నమాట. సో ప్లీజ్ May 31st సేవ్ ద డేట్. వెళ్ళండి, చూడండి, బ్లెస్ చేయండి, బిగ్గెస్ట్ సక్సెస్ ఇవ్వండి. థ్యాంక్ యూ టీమ్ ట్రైలర్కి, కంగ్రాచులేషన్స్. యా. And today's event by Shreyas Media. This is Geeta Bhagat signing off. Thank you.